రైట్, ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. రీసెంట్ గా మనకి ఇటు హిడ్మా గురించి కావచ్చు, అందశ్రీ గారి గురించి కావచ్చు, చాలా వరకు ఆయన వివరించే సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి. బాగున్నాను. చెప్పండి అన్న, ముఖ్యంగా అసలు తెలంగాణ శ్యామ్ అసలు ఎక్కడనో తమిళనాడులో మీరు పోటీ చేసి తెలంగాణ శ్యామ్ అనే పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏముంటుంది? నేను తమిళనాడులో పోటీ చేయలేదమ్మా. మా పార్టీ తమిళనాడు పార్టీ. అంటే ఇప్పుడు ఏదైతే వీసీకే అని కొంతమంది తెలిసి తెలియనటువంటి వ్యక్తులు, సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల, పార్టీల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ తమిళనాడు అంటా ఉన్నారు. మా ఊరు 100 సార్లు చెప్పినా మన ఛానల్ మీద కూడా చెప్తాను. నా పేరు పగిడిపల్లి శ్యామ్ సన్, SHYAM శ్యామ్, జనరల్ శ్యామే. దాని వెనకాల SON సన్ అని మా స్కూల్లో టీచర్ అట్లా రాసింది. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళందరికీ నా పేరుతోనే అభ్యంతరం ఉంది కాబట్టి, ఈ శ్యామ్ సన్ అని ఉంది కాబట్టి వీడు ఇక్కడోడు కాదు తమిళనాడు అని అంటా ఉన్నారు. మా పార్టీ తమిళనాడు పార్టీనే. మా పార్టీకి 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మాది కారల్ మార్క్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, బుద్ధుడు, ఇలా బహుజన లెఫ్ట్ ఐడియాలజీతో పనిచేసేటువంటి పార్టీ. నాకు ఆ ఐడియాలజీ అంటే బాగా ఇష్టం కాబట్టి దాంట్లో నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు ఉన్నారు. నేను ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా. మొన్న జూబ్లీహిల్స్లో పోటీ చేశాను. నేను తమిళనాడు నుంచి పోటీ చేయాలి, ఎప్పుడు చేయలేదు. మాది ఇక్కడనే బయ్యారం పక్కన వినోబాబు నగర్ చిన్న పల్లెటూరు మాది. మాది అంతా విప్లవ భావజాలం ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య గారు మాకు 5 సార్లు ఎమ్మెల్యే. మా ఊరు, మా పొలం, మా అమ్మ, మా నాయన, మా తాతలు ముత్తాతలు అందరూ ఇన్నారు. మా కనీసం ఆంధ్రాలో కూడా చుట్టారు లేరు. మేము తెలంగాణ ఉద్యమంలో చాలా తెలిసి తెలియనట్టు చిన్న పిల్లలం. తెలంగాణ అంటే మాకు పిచ్చి ఉండే. మా తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయని ఎక్కడికి పోయినా తెలంగాణ గురించి చర్చించుకునేది. నీళ్ళు తాగినా, ఛాయ్ తాగినా, భోజనం చేసిన. ఆ క్రమంలో ప్రజలందరూ తెలంగాణ పిచ్చోడు వచ్చిండ్రా, తెలంగాణ శ్యామగాడు వచ్చిండ్రా అనేటువంటిది దాంట్లో భాగంగా తెలంగాణ శ్యామగానే నాకు ఇష్టం కాబట్టి అలా పెట్టుకున్నాను తప్ప, సరే పేరుతోనే ప్రాబ్లం అనుకుంటే రేపటి నుంచే ఎవరు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఏం నచ్చింది పేరు పెట్టుకుంటే అది పెట్టుకుంటాం. కానీ మా డిమాండ్స్ నిన్నకుండా పేరు తమిళనాడు మరి భారతీయ జనతా పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో పుట్టింది, ఇక్కడ కాదు కదా ఒకళ్ళు అనుకుంటే కనుక. కాబట్టి ఇది కాదు సమస్య. సో దాంట్లో భాగంగా మేము తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం. అన్న, ఇక్కడ అందశ్రీ గారికి మీకున్న సన్నిహితం ఏంటి? అసలు ఆయనను కలిసిన నేపథ్యంలో ఎలా ఉండేది మీ సన్నిహిత్యం? అంటే ఒక్కటే అమ్మా, అందశ్రీ గారు కానీ, గద్దర్ అన్న గారు కానీ, గూడాంజన్న గారు కానీ, మాస్టర్ జీ గారు కానీ, వీళ్ళంతా పాటలు రాసి పాడినప్పుడు, వాళ్ళ పాటలు వచ్చినప్పుడు మేమంతా చిన్న పిల్లలం, బడికి పోయే వాళ్ళం. నాకు తెలిసి మీ వయసు ఎంత కూడా ఉంటుందో నాకు తెలియదు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి అది ఏదైతే ఉన్నదో ఆ సాహిత్యం విన్నప్పుడు, లేకపోతే మా ప్రాంతంలో బాగా తునికాకు, మా అమ్మ నాయన అడవికి పోయి తునికాకు కోసుకొని వచ్చేవాళ్ళు. బీడీలు తాగుతారు కదా, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతంలో బీడీలు చేస్తారు. కానీ ఆకులు ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా ఈ అడవి ప్రాంతాలలో ములుగు, ఏటునగరం, బయ్యారం, కొత్తగూడెం, ఇల్లెందు ఒక ఈ ప్రాంతం మొత్తం అడవికి వెళ్ళి తునికాకు కోసుకొని వచ్చి ఇటు 25 ఆకులు, ఇటు 25 ఆకులు పేర్చి కడితే ఊరవతల కళ్ళం ఉంటుంది. అన్ని కులాల వాళ్ళు వెళ్తారు. ఏది ఆకు కోయడానికి వెళ్ళి ఆ ఆకును కోసుకొని వచ్చి కళ్ళంలో పెడితే 4 కట్టలకు ₹1 ఇచ్చేవాళ్ళు. అప్పుడు నక్సలేట్లు మా ఊర్లలోకి వచ్చి పొద్దంతా కష్టం చేసినటువంటి ఆ తల్లి ఆకులు ఏరుకొని వస్తే ₹1/2 ఏం సరిపోతుందని తునికాకు రేట్లు పెంచాలని పోరాటం చేసేవాళ్ళు. నేను సజీవ సాక్ష్యం దానికి. సో వాళ్ళ పట్ల మాకు ప్రేమ ఉన్న తప్ప మేము ఎప్పుడు కూడా నక్సలిజాన్ని లేకపోతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసేటువంటి పనులను సమర్థించే వాళ్ళం కాదు. నక్సలైట్లు కాకపోతే ఇంకేంటి సిఐపి వాళ్ళ గురించి అయితే మీరు అంటున్నారు. సో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందశ్రీ పేరు అంటే నేను ఎందుకు చెప్పాలంటే, ఒక కవి, ఒక రచయిత, ఒక కళాకారుడు కానీ ఏం కోరుకుంటాడు? అంతిమంగా ప్రజా చైతన్యం కోరుకుంటాడు. కవికి కోరికలు ఏముండవమ్మా, ఏముంటాయి? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సర్వమానవ మంచిగా ఉండాలనేటువంటి కవి అయినా, కళాకారుడైనా, ఇంకొకరైనా కోరుకుంటారు తప్ప వాళ్ళకి ఏ స్వార్థం ఉంటుంది? అందశ్రీ బడికి కూడా పోలేదు కదా, అందశ్రీ స్కూల్ కూడా పోలేదు కదా. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి జ్ఞానం అని నేను అనలేను, కానీ అందరితో చదువుకున్నటువంటి IAS IPSలు కూడా రాయలేనటువంటి దాన్ని కూడా రాయగలడు కదా. అంటే అది అనుభవించినటువంటి బాధ. మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మా అయ్యలు, మా తాతలు దొరల భూస్వాములకు వ్యతిరేకంగా బంచేందురాన్ని కాల్మొక్త అనేటువంటి బతుకులకు వ్యతిరేకంగా బందుకులు ఎత్తుకున్నారు కదా. మా అయ్యలు అడవికి పోయిన వాళ్ళు అంత ఎవరు? మ్యాక్సిమం SC ST BC మైనార్టీలో ఉంటారు కదా. దొరలు మా అక్క చెల్లెల్ని అడవికి తీసుకొని పోయి మానభంగాలు చేస్తే పోలీస్ స్టేషన్లో కనీసం కేసులు కూడా పెట్టలే కదా దొరల మీద. మరి ఆ దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాట చేయడం ద్రోహం అవుద్దా? అవ్వదు కదా. కాబట్టి దాంట్లో భాగంగా అందశ్రీ గారు రీసెంట్గా ఒక 7 years బ్యాక్ మేము బహుజన ఉద్యమం బలంగా నడుస్తున్నటువంటి క్రమంలో బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు నా బాపు ఎక్కడున్నారంటే, నాన్న నేను తెలుగు యూనివర్సిటీ దగ్గర ఉన్నా, ఎక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ
తెలుగు యూనివర్సిటీ దగ్గర ఉన్న రా అంటే వెళ్ళాము. వెళ్తే మేము కింది కులాల కోసం, కింది వర్గాల కోసం ఫైట్ చేస్తున్నాం బాబు, మీ సలహా సూచనలు కావాలంటే ఆయన మాకు తెలియక మేము అగ్ర కులాలని అన్నాం. అంటే అగ్ర కులాలు అనే పదం కాదు బాపు నాన్న, ఈ ఆధిపత్య వర్గాలు అనేటువంటి దాన్ని మీరు తీసుకెళ్ళండి అనేటువంటి నేను మాట్లాడిన మాట కరెక్షన్ చేశాడు. కరపత్రం తీసుకున్నాడు, ఫోటో దిగాం, వచ్చాం అంతే తప్ప తన పాటలు చిన్నప్పటి నుంచి విన్నోళ్ళం తప్ప తనతో కలిసి పనిచేసినటువంటిది ఎప్పుడూ లేదు. ఎప్పుడన్నా అవసరం ఉంటే కనుక ఇక్కడే నక్సలైట్లు కావచ్చు, లేకపోతే సిపిఐ పార్టీ వల్ల అయితే అందరు కలిసి మేము ఉద్యమాల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడే అడవుల్లో మేము ఉండము, ఇదంతా ఆపేస్తారని 4 సీఎం అంటే 4 రాష్ట్రాల సీఎంకు లేఖలు రాశారు. మన అది అందరికీ తెలిసిన విషయమే. సో దాని గురించి ఏమంటారు ముఖ్యం అంటే? ఒక్కటి అమ్మ, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హిడ్మా తల్లి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరో పోయారు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పోయారు, హిడ్మాని లొంగిపోమని చెప్పారు. రైట్, హిడ్మా లొంగిపోమని చెప్పడం అదంతా ఒక మంచి పద్ధతే. కలిసి లొంగినటువంటి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమంట ఆశ్రమం కల్పిస్తూ ఉంటున్నారు. జనజీవన సంవత్సరం కలిస్తే గతంలో నక్సలైట్లకు 10 లక్షలు ఇచ్చో, ట్రాక్టర్ ఇచ్చో, ఇంత భూమి ఇచ్చో, మంచిగా బతకండి అని చెప్పేసి మీ మీద కేసులు లేకుండా చేస్తాం, మంచిదే. ఇప్పుడు పోలీసు వాళ్ళు చనిపోవాలని మీలాంటి వాళ్ళు కోరుకోం, మేము కూడా కోరుకోం. నక్సలైట్లు చనిపోవాలని కూడా ఎవరు కోరుకోం. కానీ నేను ఏమంటున్నంటే భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టినటువంటి కొమరం భీమ్ ఈరోజు మనకు ఆదర్శమైందా లేదా? అల్లూరి సీతారామరాజు తెల్లదొరలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని రండ్రా, నా దేశం మీద మీ పెత్తనం ఏంది, మీరు పన్నులు విధించుడు ఏంది అనేటువంటి కోణంలో తుపాకీ పట్టుకుంటే ఆయన మనం కీర్తించామా లేదా? బిర్సా ముండాని కీర్తించామా లేదా? తెల్లదొరలకు వ్యతిరేకంగా బాంబులు వేసిన భగత్ సింగ్ ఈరోజు మనకు ఆదర్శమయ్యాడా లేదా? ఎస్, 100%, 100కు 200% ఎవరైతే హిడ్మా ఉన్నాడో మాటివి హిడ్మా కూడా ఈరోజు మా అందరికీ ఒక భగత్ సింగ్ లాంటాడు, ఈరోజు మనందరికీ ఒక సుభాష్ చంద్రబోస్ లాంటాడు, ఒక కొమరం భీమ్ లాంటాడు, ఓ బిర్సా ముండా లాంటాడు, ఏ విధంగా చెప్పగలుగుతారు, ఓ చంద్రశేఖర్ ఆజాద్ లాంటాడు. ఏ విధంగా అంటే హిడ్మా కోట్ల రూపాయల కోసమో, అందమైన ఇంద్ర భవనాల కోసమో, లేకపోతే అధికారం కోసమో తెల్ల బట్టలు, నేను రాజకీయ నాయకుడు నాడు తెల్ల బట్టలు వేసుకున్నాను, కార్ల కోసం, బంగ్లాల కోసం, ఇంద్ర భవనాల కోసం కొట్లాడినోడు కాదు. పిరికెడి కంకులు కూడా సంపాదించుకున్నటువంటి, అంటే 100 ఎకరాల భూములు పంచి కూడా ఆ పంటలో పండినటువంటి పిరికెడి కంకుల్ని కూడా వాళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సరే, నక్సలైట్ ఉద్యమంలో దొంగలు లేరు అంటే ఉండవచ్చు, కానీ అందరూ దొంగలు ఉంటారు అనేటువంటి వాదన ఏదైతుందో అది తప్పు. దాంట్లో భాగంగా పేద ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి అడవి సంపద, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలని, అడవిలో పండేటువంటి ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఫలాలే కానీ లేకపోతే చెట్లు కానీ పుట్ట కానీ అడవి మీద సర్వ హక్కులు ఆదివాసులకే ఉండాలని, ఆదివాసీయేతరులకు ఉండకూడదనే క్రమంలో హిడ్మా కొట్లాడింది తప్ప ఏ స్వార్థం కోసమో ఎవరిని చంపడం కోసమో కొట్లాడలేదు. నిజంగా అలా చంపినట్టయితే కనుక మనకు ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్నది, మీరు ఆధారాలతో పట్టుకోండి. ఆయన చేసినటువంటి నేరం ఏదైనా ఉంటే కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. చాలామంది దొంగలకు ఏ విధంగా ఆధారాలు ఇస్తే కోర్టులు ఏ విధంగా చాలా శిక్షించండి. పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఇంతమంది ప్రాణాలు తీస్తుంటే వాళ్ళని పట్టుకోవడం చేత కాదు, ఆ పక్క దేశంతో చర్చలు చేస్తారు తప్ప ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి హిడ్మా లాంటి వాళ్ళని దేశద్రోహులని ఎలా అంటున్నారు? ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ ని మనం ఎలా చూడొచ్చు? అసలు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఏముంది? ఎన్కౌంటర్ కాదమ్మా, ఎన్కౌంటర్ అంటే ఏంటిది? నీకు ఎదురు నేను చంపడానికి వస్తే నువ్వు నన్ను చంపడం. కానీ ఒక మనిషిని మాట్లాడదాము అని పట్టుకొని తీసుకొని పోయి ఎక్కడో కాల్చి చంపి ఎదురు కాల్పులలో మేము చంపాము అనేటువంటి బూటకు ఎన్కౌంటర్లు చేసి చంపడం, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా కాదమ్మా? నీదైనా నేరం చేస్తే కనుక నన్ను పిలువు, చెయ్యి, ఇచ్చేయి. అంతేగాని ఒక సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని తీసుకొని వెళ్ళి మీరు చంపి అంతమందిని వదిలేశారే, 100 మందిని వదిలేసామంటున్నారు కదా, మరి ఎందుకు చంపారు? హిడ్మన్ మాత్రం ఎందుకు చంపారు? నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కనసన్నల్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు, నేను ఒకటే పోలీస్ అధికారులు కూడా చంపరు. ఎందుకంటే పైనుంచి వాళ్ళకి ఏదో ఒత్తిడి ఉండుంటుంది, అమిత్ షా చంపని ఉంటాడు, చంపుంటాడు. కానీ పాపం తగిలిపోతుంది, మట్టి కట్టుకొని పోతారు. అమిత్ షా, మీరు వేదాంతు, జిందాల్, ఎస్, వేదాంతు, జిందాలు లేకపోతే అంబానీ, అదానీ లాంటి కంపెనీలకు కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అడవి వనరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కావచ్చు, బాక్సెట్ కావచ్చు, అద్భుతమైనటువంటి ఇది ఉన్నది. దాన్ని మొత్తం అంబానీ, అదానికి కట్టబెట్టడం కోసం, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం వాళ్ళకు అర్బన్ నక్సలైట్లను ముద్రలేయించి కొండ మీద ఉన్నటువంటి కోయ గూడాలను ఖాళీ చేపించి ఏమంటారు దాన్నంతా కబ్జా చేసి ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఖాళీ చేయించి ఆ అడవిని మొత్తం అంబానీ, అదానికి కట్టబెట్టాలని చూస్తున్నాం. అందుకే ఆయనకు అవసరం ఉన్నది. ఒకవేళ అలా కట్టబెడితే రేపు పొద్దున అక్కడి నుంచి వచ్చినటువంటి మైనింగ్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ వీళ్ళు ఎలక్షన్లకు ఫండ్ చేస్తాడు కాబట్టి వీళ్ళు అధికారాన్ని చెలాయించుకోవచ్చు తప్ప అమిత్ షా ఆదివాసుల కోసమో ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటోడు కాదు, కార్పొరేట్ యాజమాన్యం కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేసేటోడు కాబట్టి చంపించాడని నేను అనుకుంటాను. అదే మరి
ఇంత రీసెంట్ గా 36 మంది మావోయిస్టులు లొంగిపోవడం అయితే జరిగింది. మరి దానికి ఏమంటారు? అంటే అదే మా లొంగిపోయిన వాళ్ళని నువ్వు చంపకుండా నీతో లొంగిపోతా అని వచ్చినటువంటి వ్యక్తులు, ఇంత గొప్ప ప్రజాస్వామ్యం కదా మనది, ఇంత గొప్ప దేశం కదా మనది, నేరం చేస్తే ఆఖరి కోరిక ఏందో కూడా అడుగుతారు కదా. ఆయన చేసినటువంటి నేర ఆధారాలు నీ దగ్గర ఏమైనా ఉంటే కనుక నువ్వు నిరూపించండి, ప్రభుత్వాలే కానీ ఇంకోలు కానీ. కానీ లొంగిపోతా అంటే వచ్చినటువంటి వాళ్ళని లొంగ తీసుకొని ఈయనను ఎందుకు లొంగ తీసుకోవాలంటే మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సోషల్ మీడియాలో 10 రోజుల నుంచి ఎక్కడ చూడు మాడ్వి హిడ్మా ఓ దేశభక్తుడు, ఓ భగత్ సింగ్, ఓ చంద్రశేఖర్ ఆజాద్, ఓ బిర్సా ముండా, ఓ కొమరం భీమ్ అని కీర్తిస్తా ఉన్నారు. వాళ్ళ అమ్మకు ఒంటి మీద సరైనటువంటి బట్ట కూడా లేదు. ఆ తల్లి నిజమైనటువంటి భారత మాత, ఆ తల్లి మన అమ్మ లాంటి అమ్మ, ఆ తల్లి ఈ దేశపు భారత మాత. నోరు లేనటువంటి ప్రజల తరపున, గొంతు లేనటువంటి ఆదివాసుల తరపున, ఏ హక్కులు లేనటువంటి ఆదివాసుల తరపున ఆ హిడ్మాని కన్నది కాబట్టి ఆ తల్లి కదా నిజమైనటువంటి భారత మాత. నిజంగా వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసుకోవాలంటే కట్టుకోవడానికి ఒంటి మీద బట్ట కూడా ఎందుకు లేదు హిడ్మా తల్లికి? ఇంటికి పోయి బెదిరించినా సరే కొడక రా కొడక అని పోలీస్ అధికారుల మాట విని ఎందుకు వీడియో రిలీజ్ చేస్తారు? అన్నం పెట్టినట్టే పెట్టి విషమిచ్చి చంపారు కదా. ఇది ఎవరు తప్పిదము? తప్పు కదా. ఒక తల్లి గోస అమిత్ షాకు నరేంద్ర మోడీకి తగలదా? పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గామా అంతమంది తీవ్రవాదులు దాడి చేస్తే వాళ్ళని పట్టుకోలేదు నువ్వు. ఇంతవరకు ఎటువంటి శిక్షలు వేసావు? నీ ప్రభుత్వ హయాంలోనే పాకిస్తాన్ తీవ్రవాదులు దేశంలోకి జొరబడుతుర్రు. మేమంతా ఈ దేశ పౌరులము, ఈ దేశానికి ట్యాక్స్ కడతా ఉన్నాము. కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రిది, హోంమంత్రిది కదా. అమాయకమైనటువంటి ప్రజల్ని నిన్నగా మొన్న బాంబు పేలింది, నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు అంబానీ అదానీ కార్పొరేట్ కంపెనీల కోసమే నీ బీజేపీ ప్రభుత్వం, నీ కేంద్ర బలగాలు పనిచేస్తూ ఉన్నాయి. పేద ప్రజల కోసం, ఆదివాసుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం నీ పార్టీ పనిచేయట్లేదు. ప్రజలందరూ పసిగడతా ఉన్నారు. కాబట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఒకవైపు, పేద ప్రజల కోసం పనిచేసినటువంటి హిడ్మా కానీ, అందశ్రీ లాంటి గొప్ప కవులు కానీ మాలాంటి వాళ్ళ మేము గుండెలో పెట్టుకుంటాం. వాళ్ళ ఆశయాల కోసమే పనిచేస్తాం. వాళ్ళందరూ మాకు వీరయోధులు. అన్న, ఫైనల్గా ఏదైతే మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తాజాగానే అంటే అప్డేట్ ఉంటూనే ఉంటారు. దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మీరు పోటీ చేసిన నేపథ్యంలో కూడా అసలు ఎక్క మీడియా కూడా మీకు సపోర్ట్ లేని అని కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి, ఆరోపణలు కూడా చాలా వినిపించాయి. ఎందుకు అంటున్నారు? ఒకటే అమ్మా, ఇప్పుడు నా దగ్గర ఏమో 100 కోట్లు లేవు. కాంగ్రెస్ పార్టీ 2000 కోట్లు ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ 120 కోట్లు ఖర్చు పెట్టిందంట. తెలంగాణ శ్యాము అకౌంట్ కూడా నేను ఎన్నికల కమిషన్కి ఇచ్చిన, నేను ఎంత ఖర్చు పెట్టినా అనేది. కాబట్టి వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, దోపిడీదారులు వాళ్ళు. నేను పేద ప్రజల కోసం పనిచేస్తుని రండి అంటే మన తెలివి ఉన్నది. అందరిని నేను నిందించదలుచుకోలే, కానీ నాకు చేసేవాళ్ళు మీడియా మిత్రులు చాలామంది, నా నీతి, నా నిజాయితీ, నా నిబద్ధత తెలిసిన వాళ్ళు, చాలా లోతుగా, సుదీర్ఘంగా, గాఢంగా నా మీద ఎనాలిసిస్ చేసిన వాళ్ళు. శ్యామన్న వాయిస్ పబ్లిక్లోకి వెళ్ళాలి, శ్యామన్నను కూడా మీరు ఆదరించండి అని మనలాంటి ఛానల్స్ చెప్పాయి తప్ప. సరే, నేను పోటీ చేశాను. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేసింది. నాతో పాటు ఇంకో 57 మంది పోటీ చేశారు. నేను 6వ స్థానం వచ్చా. ఒక్క రూపాయి కూడా ఏమంటారు ఖర్చు పెట్టకుండా, బిర్యానీ ఇవ్వకుండా నేను 143 అంటే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి ప్రేమని జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గర నుంచి నేను సంపాదించుకోగలిగాను కదా. సో గెలుపు ఓటంలో సహజం. అందరం ప్రజల కోసం పనిచేసే వాళ్ళమే. ఈ ప్రధాన పార్టీలు పనిచేయవు. మిగతా మాలాంటి సోషలిస్టు భావాలు, ప్రజాస్వామ్య భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే పనిచేస్తారు. ఇకపైన నన్ను ఆదరించండి. మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు చేస్తా. ఈ డబ్బు రాజకీయాలు, ఈ స్వార్థ రాజకీయాలని బొందబెట్టండి, ఓటుకు నోటుకు అమ్ముకోండి అని చెప్పే ప్రయత్నం చేశాను. మంచి మీడియాలు నాకు సపోర్ట్ చేశాయి. నాకు రావాల్సినంత ఆదరణ వచ్చింది. గెలిపించినా ఓడిపించినా ఏం చేసినా సరే అమ్మా, నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ విధంగా ఇటు అందశ్రీ గారి నివాళులు కావచ్చు, లేకపోతే ఇటు హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి అయితే క్లియర్ కట్ గా ఆయన చెప్పడం అయితే జరిగింది. వీడియో వెంకటతో శ్వేత, హిట్ టీవీ. సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.